మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% VA మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయడం ద్వారా పేదల హక్కులను కేంద్రం లాగేసుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. నరేగా చట్టాన్ని రద్దు చేయడం ద్వారా పేదల ప్రాథమిక హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాసిందని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మల్లికార్జున ఖర్గే పోస్టు పెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ కింద పని పొందిన కుటుంబాల సంఖ్య 44 లక్షలు తగ్గాయని వివరించారు. ఉపాధి పొందిన కూలీల సంఖ్య 67 లక్షల మేర పడిపోయిందని చెప్పారు. ఏడాదికి 100 రోజుల పూర్తి పని దినాలు పొందే కుటుంబాల సంఖ్య 40.5% తగ్గిందన్నారు. దీనివల్ల ఒక్కో ఉపాధి హామీ కుటుంబం సగటున 1221 రూపాయల మేర ఆదాయాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. 2025 డిసెంబర్లో నరేగా స్థానంలో తీసుకొచ్చిన వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ ఇంకా సరిగ్గా అమలు కావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఇవ్వాల్సిన కోట్ల రూపాయల బకాయిలను కేంద్రం నిలిపివేసిందన్న ఖర్గే రాష్ట్రాలపై 40% అదనపు ఆర్థిక భారాన్ని మోపిందని ఆరోపించారు. కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయాలే పేదల పట్ల వారికున్న వ్యతిరేకతను, వాస్తవ ఉద్దేశాలను బయటపెడుతున్నట్లు ఖర్గే ఎద్దేవా చేశారు.